నమస్తే వేద తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మరి మకర రాశి వారికి చూసుకుంటే ఆనందం విషయంలో కానీ, ఆరోగ్యం, ఆదాయం విషయంలో ఏ విధంగా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మాఘ మాసంలో అమావాస్య 17వ తారీఖు, అదేవిధంగా పంచగ్రహ కూటమి ఏర్పడేటువంటి సందర్భం. దీనికి తోడు సూర్యగ్రహణము. మరి దీని తర్వాత ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, అంటే ఉగాదికి ఒక నెల మాత్రమే మనకు సమయం ఉంది. ఈ 1 మంత్లో మరి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినటువంటి ఎఫెక్ట్ మరి మీ ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉంటుంది, మరి గతంలో గడిచిన సందర్భాలు, జరుగుతున్నవి, జరగబోయేవి కాస్త మనము విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తొందరపడి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటివి చేయాలి, చేయకూడదు. వివాహ ప్రయత్నాలు ఏ రాశికి బాగున్నవి, సొంత ఇంటి కళ ఏ రాశికి బాగున్నవి, రాబోయే రోజులలో మనం ప్రీ ప్లాన్గా ఉండడానికి మీకు ముందుగా ఈ రాశి ఫలాలను తీసుకొని వస్తున్నాం. ఆల్ ద బెస్ట్. కానీ ఏది ఏమైనా వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలను మాత్రం ఖచ్చితంగా మనము బేస్ చేసుకొని చూసుకోవాలి. రమేషు అంటే తులారాశి, మరి ఇతను జన్మజాతకరీత్యా మేషరాశి అయితే లేదా మిథున రాశి అయితే ఇవి కూడా పాయింట్స్ మీరు చూసుకోవాలి. కేవలం నా రాశిది అని మీరు ఫిక్స్ అయిపోకుండా, మరి ఒకవేళ జాతకం లేకున్నా మీ పిల్లల జాతకంలో నుండి అయినా కూడా మీ జాతకాన్ని తెలుసుకోండి. తప్పకుండా అమ్మా. మకర రాశి వారు ఈ యొక్క ఉగాది తర్వాత నుండి సుమారుగా ఆగస్టు, సెప్టెంబర్, ఎగ్జాక్ట్లీ మనకు అమ్మవారి నవరాత్రులు, దసరా వరకు కూడా చాలా బాగుంటుంది. గడిచిన సందర్భాలు ఎంతో బాధాకరము. ఒక 10 నెలల నుండి ఎట్లా అంటే మనకు ఒక కరెంటు పోసింది, ఒక ఉక్కపోతలో ఎట్లా అల్లాడిపోతామో అల్లాడిపోయారు. ప్రజెంట్ గడిచినటువంటి సందర్భాలలో ఈ యొక్క 10 నెలల నుండి చాలా అంటే చాలా ఆటుపోట్లు, అవమానాలు, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము, పని చేసే చోట వర్క్ ప్రెషర్ పెట్టడము, అదేవిధంగా కొంత ఆరోగ్య సమస్యలు కావచ్చును, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, కొంత మేర అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళలేక అసహనానికి గురయ్యేటువంటి సందర్భాలు ఇవన్నీ ఉన్నవి. అయితే విపరీతమైన నరఘోష సంబంధించింది వీరు పాపం అధికంగా లీడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మరి వీరికి ఆదాయము 2, వ్యయం 8 ఉంది. మరి ఆదాయం 2, వ్యయం 8 ఎట్లా? 20 రూపాయలు వస్తే 80 రూపాయలు ఎట్లా ఖర్చు? అంటే ఇక్కడ గృహప్రవేశ యోగము, బిజినెస్ యోగము, ఓకే, 10 రూపాయల పెట్టుబడికి 90 రూపాయలు కలిసి వచ్చేటువంటి యోగము ఏర్పడబోతూ ఉన్నది. సో ఈ రాబోయే రోజులలో సుమారుగా అక్టోబర్, నవంబర్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే. జాగ్రత్త అంటే బాగుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే బాగున్నప్పుడే మన దగ్గరికి అందరు వస్తారు. బాగాలేని సందర్భంలో మనల్ని మోసం చేసిపోతారు, లేదా ఇంకేమైనా అవుతుంది. మీకు ఎవరైతే మీ మనసును హర్ట్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎవరి ద్వారా అయితే మీరు మోసపోయారో, ఎవరి వల్లనైతే మీరు ఎంత డబ్బులు మోసపోయారో, ల్యాండ్ రిలేటెడ్ కానీ, భూ సంబంధిత కానీ, ఇలాంటి విషయాలలో మరలా వారిని మీ దగ్గరికి రాకుండా చూసుకోండి. ఓకే. సో మకర రాశి వారంటేనే కొంత మొండి వ్యవహారంతో ఉండేవారు. తప్పకుండా న్యాయంగా ఉండే పరిస్థితి, వీరితో న్యాయంగా ఉంటే న్యాయమే ఉంటుంది. కొంచెం ఈ మధ్యలో ఏంటి అంటే అపార్థాలు చేసుకునే పరిస్థితి కలుగుతుంది. ఊహించుకోకండి. ఎందుకంటే 2వ భావంలో ఈ రాహువు ఉండడం ద్వారా కొంత మీకు మీరే ఊహించేసుకోవడం కానీ, పౌరుషానికి వెళ్ళడము అనేటువంటిది
కొంచెము కనబడుతూ ఉన్నది కనుక స్త్రీమూర్తులకైతే కొంచెము స్టమక్ రిలేటెడ్ కానీ అప్సెట్స్ కానీ అంతకుముందు భార్యాభర్తల్లో ఏమైనా గొడవలు ఉంటే మనకు విడాకుల దాకా వెళ్ళినా కూడా సద్దుమణిగే పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు అద్భుతంగా ఫలించే పరిస్థితి ఉంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఇది గత కొన్ని రోజుల నుంచి కుదరటం లేదు అని అనుకునేటువంటి వారికి ఆల్ ఆఫ్ సడన్గా ఈ 6వ నెల నుండి సుమారుగా మే నుండే వివాహ ప్రయత్నాలు ఫలించి ఆల్ ఆఫ్ సడన్గా మే, జూన్, జూలై వరకు వివాహాలు చేసుకోండి. ఎందుకంటే ఆగస్టులో ముహూర్తాలు లేవు. ఈసారి ఆగస్టు, సెప్టెంబర్లో ఒక 2 నెలలు మూడాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మకర రాశి వారికి కొంచెము వీరికి ఏంటి అంటే ధనము, అధికారము, కీర్తి ప్రతిష్టలపై ఎక్కువగా మక్కువ ఉంటుంది. ఎవరితోనూ స్నేహం చేయరు, వీరొక్కరే ఉండేటువంటి పరిస్థితి. ఎంతో ఓర్పు, నిదానము కలిగినటువంటి వ్యక్తులు వీరు. అదేవిధంగా నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు. లోపల ఒకటి బయటకు ఒకటి అనేటువంటిది ఉండదు. కపటము లేని జీవులు వీరు. అదేవిధంగా ఎంతో నమ్మకస్తులు, క్రమశిక్షణ మీద ఎక్కువ మక్కువ. తల్లి అన్న లైక్ తండ్రి అన్న మంచి ప్రేమ ప్రఖ్యాతలు ఉంటాయి. తండ్రితో ఒకవేళ వీరి యొక్క లైక్ అంటే వీరి జాతకంలో, వీరి వ్యక్తిగత జాతకంలో సూర్యుడు బలంగా లేకుంటే తండ్రి వీరికి చిన్న వయసులోనే మరణించే పరిస్థితి ఉంటుంది. సో అదేవిధంగా బుధుడు వీరికి బాగా లేకుంటే కొంచెం రిలేటివ్స్తో గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎవరైతే ఈ మకర రాశి వారు 13వ తారీఖు, 21వ తారీఖు, 3వ తారీఖు జన్మిస్తారో, ఒకవేళ గురువారం జన్మిస్తారో కులాంతర వివాహాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా చూసుకొని ముందుకు వెళ్ళండి. మకర రాశి వారు తప్పకుండా మీరు బాగుంది, ఈ రాబోయే రోజులలో బాగుంది కనుక ఎలాంటి రెమెడీ అవసరం లేదు అని నేను చెప్తున్నాను. అయినప్పటికీ చేసుకుంటాము అని అనుకుంటే ఇట్లా వెంకటేశ్వర స్వామికి ప్రతి ఏకాదశికి లేదా శ్రవణ నక్షత్రం రోజు తప్పకుండా తులసి మాలను ఒకటి సమర్పించే ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశలు, అదేవిధంగా వీరికంటూ కొన్ని కోరికలు ఉంటాయి. వివాహం కానీ, సంతానం కానీ, ఉద్యోగం కానీ, కారు కానీ, బంగ్లా కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, అవి తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేది వారి లైఫ్ టైంలో గుర్తుండిపోతుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.